హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. ఈరోజు నేను ఎన్టీపీసీకి సంబంధించి టాపిక్ వైజ్ వెయిటేజ్ లిస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. డిసెంబర్ 28న మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ 2 డేస్ కంప్లీట్ అయ్యాయి. ఈ 2 డేస్లో ఎటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అండ్ ఎటువంటి టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, టాపిక్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. చూడండి, వెయిటేజ్ లిస్ట్ అయితే చెప్తాను. ఈ 2 డేస్లో ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఎక్కడి నుంచి అడిగాడు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. చూడండి, సో ఫస్ట్ వచ్చేసరికి చూడండి, మ్యాథ్స్ గురించి డిస్కస్ చేస్తాను. మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండింటి నుంచి మనకి దాదాపు 2 మార్కుల వరకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే దాదాపు మనకి ఈజీగానే అడుగుతున్నాడు. సో నేను కొన్ని మోడల్స్ చెప్తాను, ఆ మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. సింపుల్ ఇంట్రెస్ట్లో కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కావచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు చూసుకోండి. అండ్ అదేవిధంగా టైంకి సంబంధించిన మోడల్స్ అడుగుతున్నాడు చూడండి. ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళి చూసుకోండి కావాలి అంటే. అండ్ అదేవిధంగా ఇంకా ఏం అడుగుతున్నాడు అంటే ఎస్ఐకి మరియు సిఐకి సంబంధించిన డిఫరెన్స్ అడుగుతున్నాడు చూడండి. సెకండ్ మోడల్ ఇది. అండ్ ఇంకా ఏం అడగచ్చు అంటే ఇక్కడ చూసుకోండి, 2 ఇయర్స్కి సంబంధించిన డిఫరెన్స్ అండ్ 3 ఇయర్స్కి సంబంధించిన డిఫరెన్స్ ఇచ్చి మనకి క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చూడండి, ఈ 4 మోడల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా చూడండి, బేసిక్ మోడల్స్ కూడా చూసుకోండి. ఈ ఎస్ఐ మరియు సిఐ నుంచి ఈ 4 మోడల్స్ మీరు చూసుకున్నట్లయితే 2 మార్క్స్ వరకు మీరు సింపుల్గా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, మెన్సురేషన్. ఈ మెన్సురేషన్ నుంచి దాదాపు మనకి 2 కాదు 3 మార్కుల వరకు కూడా రావడం జరుగుతుంది. ఈ మెన్సురేషన్లో ఎక్కువగా మీరు ఏం ప్రిపేర్ అవుతారు అంటే చెప్తాను చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3D ఫస్ట్ డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత 2D డిస్కస్ చేద్దాం. అన్ని బేసిక్ లెవెల్లో చూసుకోండి, ఫార్ములాస్ అయితే పర్ఫెక్ట్ అవ్వండి. 3లో ఖచ్చితంగా 2 మార్కులైనా గెయిన్ చేసుకోవచ్చు. 3Dలో వచ్చేసరికి చూడండి, సిలిండర్ చూసుకోండి, స్తూపం. సిలిండర్కి సంబంధించిన ఫార్ములాస్ అండ్ బేసిక్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ అదేవిధంగా చూడండి, కోన్కి సంబంధించినవి కూడా చూసుకోండి, శంకుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి, యాజ్ వెల్ యాజ్ స్పియర్కి సంబంధించినవి, గోళానికి సంబంధించినవి కూడా చూసుకోండి. ఇవి మాత్రమే అడుగుతున్నాడు ఈ 4 షిఫ్ట్లలో. ఇటువంటి క్వశ్చన్స్ అడిగాడు. నెక్స్ట్ క్యూబాయిడ్ అయితే అడగలేదు, అడగడానికి కూడా ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. కాబట్టి మేజర్ థింగ్స్ ఈ మూడింటి నుంచి ఎక్కువగా అడగచ్చు, కాబట్టి చూసుకోండి. ఇక 2D విషయానికి వచ్చేసరికి చూడండి, స్క్వేర్ అడుగుతాడు అండ్ రాంబస్ అడుగుతాడు. మేజర్గా అడిగేవి చెప్తున్నాను, స్క్వేర్ అడుగుతాడు, రాంబస్ అడుగుతాడు అండ్ అదేవిధంగా రెక్టాంగిల్ అడుగుతాడు. సో చూడండి, ఈ 4 అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో చూసుకోండి. యాజ్ వెల్ యాజ్ ఇంకా ప్యారలలోగ్రామ్ కూడా అడగచ్చు. సో చూడండి, ప్యారలలోగ్రామ్ కూడా అడగచ్చు కాబట్టి వీటిని కూడా చూసుకోండి. సో ఇక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 3 క్వశ్చన్స్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి అనుకుంటే ఇంకొకటి ట్రయాంగిల్ నుంచి అడగడం జరుగుతుంది. ఈ ట్రయాంగిల్లో మనకి ఏం అడుగుతాడంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, ట్రయాంగిల్లో సమద్విబాహు త్రిభుజమైన అడుగుతాడు, లేదంటే సమబాహు త్రిభుజమైన అడుగుతాడు. సో వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 నుంచి మనకి ఖచ్చితంగా 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది. 3 మార్కులు ఇక్కడ కవర్ అయ్యాయి. దాదాపు మనకి 2 నుంచి 3 మార్కులు అయితే ఇక్కడ నుంచి అడుగుతున్నాడు కాబట్టి సో చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 మార్కులు వస్తే చూసుకోండి, ఫస్ట్ మార్క్ ఇక్కడ నుంచి, సెకండ్ మార్క్ ఇక్కడ నుంచి, థర్డ్ మార్క్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూసుకోండి, మెన్సురేషన్ నుంచి బేసిక్, ప్యూర్ మ్యాథ్స్ నుంచి బేసికే అడుగుతున్నాడు, అంతకుమించి ఏమీ లేదు. ప్యూర్ మ్యాథ్స్ ని వదిలిపెట్టకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. చూడండి, రేషియో ప్రపోర్షన్. సో చూడండి, ఈ రేషియో ప్రపోర్షన్ అంటే చెప్తాను చూడండి బేసికల్గా. సో మొదట రేషియో ఉంటుంది, ఈ రేషియోకి సంబంధించిన ఇంకొక టాపికే ప్రపోర్షన్. అండ్ ఆ తర్వాత చూడండి, ఈ ప్రపోర్షన్కి సంబంధించిన ఇంకొక టాపిక్ ఏజెస్ అనమాట. ఏజెస్ కూడా మాక్సిమం రిలేటెడ్గా ఉండడం జరుగుతుంది, వయసుల యొక్క నిష్పత్తులు అని చెప్పేసి అంటుంటాం చూసారా. అండ్ ఆ తర్వాత చూడండి పార్ట్నర్షిప్. అండ్ ఆ తర్వాత చూడండి మిక్స్చర్ అండ్ అలిగేషన్. సో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రేషియో యొక్క పార్ట్ అనమాట. సో దీంట్లో నుంచి మనకి 3 మార్కులు అడుగుతాడు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది తెలియక ఇక్కడ ఒక టాపిక్ చదివి మళ్ళీ వేరే టాపిక్ చదివితే మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉంటాయి, చూసుకోండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఆఫ్టర్ ది రిజల్ట్ నన్ను కామెంట్ చేయండి, వాట్ ఈస్ వాట్ అనేది, నేను రైట్ రాంగో. అండ్ నెక్స్ట్ చూడండి, ట్రిగ్నామెట్రీ. ఈ ట్రిగ్నామెట్రీ నుంచి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు చూడండి. అండ్ చూడండి, ఇక్కడ మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావచ్చు. అండ్ ఏజెస్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావచ్చు, మాక్సిమం చెప్తున్నాను. రేషియోకి సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా రావచ్చు. సో చూడండి, ఈ 3 అన్నా రావచ్చు, లేదంటే మిగిలిన ప్రపోర్షన్ కి సంబంధించిన అయితే ఏమీ లేదు. ప్రపోర్షన్ ఒకవేళ అడగాలి అనుకుంటే మిడ్ ప్రపోర్షన్ అడుగుతాడు, లేదంటే థర్డ్ ప్రపోర్షన్ అడుగుతాడు, లేదంటే సో చూడండి 4th ప్రపోర్షన్ అడుగుతాడు. ఇంతకు మించి అడగడానికి లేదు ప్రపోర్షన్ లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రిగ్నామెట్రీ చూడండి, అండ్ కాయిన్స్ బేస్డ్ కూడా అడగచ్చు. ఇక్కడ చూసుకోండి, కాయిన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూడండి. సో ఇది రేషియోకి సంబంధించిన పార్ట్. ఇక్కడ నుంచి 3 నుంచి 4 మార్కులు కూడా అడగచ్చు. నెక్స్ట్ చూడండి, ట్రిగ్నామెట్రీ. ఈ ట్రిగ్నామెట్రీ నుంచి మనకి 2 మార్కులు అడుగుతాడు. ఆ 2 మార్కులు కూడా చాలా చాలా సింపుల్ గా అడగడం జరుగుతుంది. 3 మార్కులు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి 2 మార్క్స్ అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, బేసిక్ లెవెల్లోనే అడుగుతాడు, ఏమీ లేదు, వాల్యూస్ పుట్టింగ్ మెథడ్ అనమాట.
సో పండరి భద్ర ప్రసాద్ హర్ హర్ బోలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మోడల్ మాత్రమే అడుగుతున్నాడు, అంతకు మించి ఏమీ అడగట్లేదు. కాబట్టి ఒక్కసారి ప్లేలిస్ట్లో వెళ్ళి చూసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను అక్కడ చెప్పడం జరిగింది. అండ్ ట్రిప్లెట్స్కి సంబంధించి అడుగుతాడు, అండ్ వాల్యూ పుట్టింగ్ మెథడ్ కూడా అడుగుతాడు. సో చూడండి, వాల్యూ పుట్టింగ్ మెథడ్ అడగకపోతే హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. సో వాల్యూ పుట్టింగ్ మెథడ్ అడిగాడు అనుకోండి, హైట్స్ అండ్ డిస్టెన్స్ అడగడు. హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా ఈ ట్రిగ్నామెట్రీలోనే భాగమే, చూసుకోండి, ఇది కూడా మీకు తెలియాలి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి దాదాపు 2 నుంచి 3 మార్కులు అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి అడుగుతాడు అనే విషయాన్ని కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ బేసిక్ చూసుకోండి. బేసిక్ అంటే ఏమీ లేదు, లాభం నష్టం ఎంత శాతం అని చెప్పేసి అడుగుతుంటాడు కదా. సో లాభం అంటే 100+, నష్టం అంటే 100-, ఇదంతా చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్యాటర్న్, 2 వస్తువుల కొన్న వెలలు సమానం అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది, 2 వస్తువుల అమ్మిన వెలలు సమానం అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ అనమాట. ఇది వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. 2 వస్తువుల కొన్న వెలలు సమానమైనప్పుడు మనకి లాభం రాదు, నష్టం రాదు, నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 2 వస్తువుల అమ్మిన వెలలు సమానమైనప్పుడు, కొన్న వెలలు సమానమైనప్పుడు ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. అమ్మిన వెలలు సమానమైనప్పుడు మనకి ఏమొస్తుంది అంటే లాస్ రావడం జరుగుతుంది. ఎంత వస్తుంది అంటే x² 100% రావడం జరుగుతుంది. ఇది కూడా మీరు చూసుకోండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్, డిస్హానెస్ట్ షాప్ కీపర్. డిస్హానెస్ట్ షాప్ కీపర్ నుంచి క్వశ్చన్ అయితే రావడం జరిగింది 28th సెకండ్ షిఫ్ట్ లో. అండ్ ఆ తర్వాత చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిస్కౌంట్ గురించి బేసిక్ చూసుకోండి. ఈ డిస్కౌంట్ లో ఏ క్వశ్చన్ అడుగుతాడు అంటే చెప్తున్నాను చూడండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇదే క్వశ్చన్ కనబడుతుంది మీకు. మార్క్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. చూసుకోండి, రైల్వేకి సంబంధించిన అన్ని ఎగ్జామ్లలో ఈ 4 మోడల్స్ రిపీటెడ్ గా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ 4 మోడల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 2 మార్కులు పక్కా వస్తాయి నేను చెప్తున్నాను. ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో చూసుకోండి, క్వశ్చన్ ఏ మోడల్లో అడుగుతాడు కూడా చెప్పాను నేను దీంట్లో. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ జామెట్రీ. ఈ జామెట్రీ నుంచి దాదాపు మనకి 2 మార్కులు అడుగుతున్నాడు. జామెట్రీ అనేది చాలా చాలా పెద్ద పార్ట్. బట్ బేసిక్ లెవెల్ అయితే చూసుకోండి, జామెట్రీ నుంచి ఒకటి లైన్స్ కి సంబంధించిన ప్రాబ్లం అయితే అడుగుతూ ఉంటాడు. రెండోది వచ్చేసరికి ట్రయాంగిల్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్ కి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్ నుంచి క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. సో చూసుకోండి, వెరీ వెరీ సింపుల్. ఇంతకుముందు అయితే ఏమడిగాడు అంటే బేసికల్ గా ఒక త్రిభుజంలోని ఇక్కడ 3 కోణాలు ఇవ్వడం జరిగింది అనమాట. ఒకటి 2x, ఒకటి 3x అని చెప్పేసి. సో ఇక్కడ ఇది అడగడం జరిగింది 180 degrees అని చెప్పేసి. ఇంకా అడిగితే ఏం అడగచ్చు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, పాలిగన్ కూడా అడగచ్చు. పాలిగన్ బహుభుజులకు సంబంధించిన క్వశ్చన్ కూడా అడగచ్చు. సో చూసుకోండి, ఈ మూడుకి సంబంధించిన ప్రాపర్టీస్ అండ్ విత్ బేసిక్ అయితే చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, అండ్ బేసికల్ గా లైన్స్ కి సంబంధించింది ఎక్కువగా అడుగుతుంటాడు, దాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. లైన్స్ అంటే తెలుసు కదా, ప్యారలల్ లైన్స్ ఉంటాయి, ఆ తర్వాత వర్టికల్ అపోజిట్ యాంగిల్స్ ఉంటాయి. ట్రిగ్నామెట్రీ కావచ్చు అండ్ జామెట్రీ గురించి కావచ్చు వీడియోస్ అనేవి నేను బేసిక్ నుంచి చెప్పడం జరిగింది. సో చూసుకోండి, ఏదైనా ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎలా వచ్చింది అని చెప్పేసి కామెంట్ రాసే కన్నా ఒకసారి బేసిక్ వీడియో చూస్తే మీకు ఏమైనా యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి చెప్తాను. ఎందుకోసం అంటే ఒక దాంట్లో బేసిక్ చెప్పగలుగుతాం, ప్రతి దాంట్లో బేసిక్ చెప్పాలి అంటే ఉండే టైంలో మనకి టైం అనేది అడ్జస్ట్ కాదు. మీ ఒక్కరి కోసం నేను కాంప్రమైజ్ అవ్వను, మిగతా వాళ్ళ కోసం మీరు కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే అందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక వీడియో చేయడం జరుగుతుంది, ఒక్క పర్సన్ కాదు, దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఎందుకంటే ఈ క్వశ్చన్ మొన్న ఎవరో చెప్పారనమాట, sin 20 secant 70 అని చెప్పేసి రాస్తే ఇక్కడ 1 అని చెప్పేసి డైరెక్ట్ రాశాను నేను. ఎందుకు 1 అని చెప్పేసి రాశారు అని చెప్పేసి అంటున్నారు. నేను బేసిక్ లో చెప్పడం జరిగింది, సైన్ బై కాస్ వచ్చినట్లయితే ఇక్కడ 1 ఎప్పుడు అవుతుంది అంటే చూసుకోండి, ఈ రెండు టీటాల మొత్తం θ1 + θ2 = 90 degrees అయితే మనకి సో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా అది 1 కావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సీకెండ్ అంటే మనకి తెలుసు, సీకెండ్ అంటే 1/cos కాబట్టి 1/cos అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఏమవడం జరుగుతుంది sin బై కాస్. ఇక్కడ 20, ఇక్కడ 70, 90 అయింది కాబట్టి 1 అని చెప్పేసి డైరెక్ట్ రాయడంలో ఇబ్బంది లేదు కదా. కాబట్టి ఏం చేస్తానంటే నేను బేసిక్ లో చెప్పాను అవన్నీ మీరు బేసిక్ చూడకుండా డైరెక్ట్ వీడియో చూస్తే అట్లాగే ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిన తర్వాత ఎగ్జామ్ లో ఎట్లా వచ్చింది దానికి సంబంధించిన ఆన్సర్ కావాలి అంటే సో ఏంటంటే మీరు ఫస్ట్ బేసిక్ నేర్చుకోండి, తెలియని వాళ్ళందరికీ చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, జామెట్రీకి సంబంధించి క్లియర్ చేయడం జరిగింది. నెక్స్ట్ నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నంబర్ సిస్టమ్ లో ఏమొస్తాయో కూడా చెప్తాను చూడండి. నంబర్ సిస్టమ్ నుంచి 4 మార్కులని నేను ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. నంబర్ సిస్టమ్ చూసుకోండి అని చెప్పేసి. నంబర్ సిస్టమ్ ఈజ్ ఎ మేజర్ థింగ్ ఫర్ రైల్వే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ నంబర్ సిస్టమ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటే చూసుకోండి, యూనిట్ డిజిట్ కి సంబంధించిన ఓ క్వశ్చన్ అయితే ఉండడం జరుగుతుంది. యూనిట్ డిజిట్ కి సంబంధించిన క్వశ్చన్. సో యూనిట్ డిజిట్ కి సంబంధించిన క్వశ్చన్ లో బై 4 ఎందుకు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. దానికి సంబంధించిన బేసిక్ కూడా నేను చెప్పడం జరిగింది, ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. 1 మార్క్ అనేది ఇక్కడ నుంచి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ యూనిట్ డిజిట్ అడగకపోతే చెప్తున్నాను చూడండి,
జీరోస్ అడుగుతాడు. నంబర్ ఆఫ్ జీరోస్ అయితే అడగడం జరుగుతుంది. చూడండి నంబర్ ఆఫ్ జీరోస్ అడుగుతాడు. బట్ 99% యూనిట్ డిజిటే అడుగుతాడు. 1% ఒక కేసులో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో షిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ కి సంబంధించింది ఏ విధంగా అడుగుతాడు అంటే ఇక్కడ చూసుకోండి, రిమైండర్ థీరం కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అడుగుతాడు. రిమైండర్ థీరం అన్న అడుగుతాడు, అదర్వైజ్ డివిజబుల్ రూల్ అన్న అడుగుతాడు, డివిజబుల్ రూల్ అన్న అడుగుతాడు. ఈ రెండింటికి సంబంధించి దాంట్లో ఏదో ఒకటి అడుగుతాడు. ఎందుకు ఈ రెండింటికి లింకప్ చేస్తున్నాను అంటే రిమైండర్ థీరం అన్న ఒకటే కిందికి వస్తుంది, డివిజబుల్ రూల్ అన్న ఒకటే కిందికి వస్తుంది. మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే పర్ఫెక్ట్ అయినప్పుడు తెలుస్తుంది ఎందుకు ఈ విధంగా లింక్ చేస్తున్నాను అనేది. మీ ఇష్టానికి వచ్చినట్టు చెప్తున్నారు అని చెప్పేసి అనుకోవద్దు. మీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు తెలుస్తుంది ఎందుకు రిలేట్ చేస్తున్నాడు అనేది. రిమైండర్ థీరం అంటే శేషం ఎంత, డివిజబిలిటీ రూల్లో కూడా శేషం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి చూసుకోండి రిమైండర్ థీరంకి డివిజబిలిటీ రూల్కి దాదాపు మనకి దగ్గర రిలేషన్ ఉండడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత చూడండి రిమైండర్ థీరం నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. డివిజబిలిటీ రూల్ నుంచి కూడా దాదాపు ఒక దాంట్లో ఇవ్వకపోతే ఇంకో దాంట్లో ఇస్తుంటాడు కాబట్టి ఈ రెండు నుంచి కూడా ఒక బిట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఫ్రాక్షన్ కి సంబంధించి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో చూడండి పెద్ద భిన్నం ఏది, చిన్న భిన్నం ఏది, ఆరోహణ క్రమంలో అమర్చండి, అవరోహణ క్రమంలో అమర్చండి, చూడండి అటువంటివి చూసుకోండి. అండ్ ఆ తర్వాత చూడండి ఆల్జిబ్రాటిక్ ఫార్మేషన్స్ అని చెప్పేసి అంటుంటాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ క్యూబ్, అండ్ ఆ తర్వాత a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై a స్క్వేర్ మైనస్ ab ప్లస్ బి స్క్వేర్, అటువంటికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. దాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం అడుగుతూ ఉంటాడంటే ప్రైమ్ నంబర్ కి సంబంధించింది కూడా అడగడానికి ఆస్కారం ఉంది. ప్రైమ్ నంబర్ అడుగుతాడు, నంబర్స్ లో ఎక్కువగా ప్రైమ్ నంబర్ అడుగుతాడు కాబట్టి చూసుకోండి. ఈ ప్రైమ్ నంబర్ మీరు చూసుకున్నారనుకో మీకు చాలా యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ పార్ట్ లో ఉన్న ఇన్ని మోడల్స్ అన్నింటినీ కూడా మీరు కవర్ చేయండి. ఇక్కడ నేను ఏ మోడల్స్ చెప్పానో ఆ మోడల్స్ చూడండి, మీకు మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. దాదాపు 4లో 3 మార్కులు అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయానికి వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించిన మ్యారథాన్ చెప్పడం జరిగింది. దాంట్లో యూనిట్ డిజిట్ చెప్పాను, అదే యూనిట్ డిజిట్ 25 రోజులు రావడం జరిగింది. మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి. సింప్లిఫికేషన్, సో చూడండి ఈ సింప్లిఫికేషన్ నుంచి దాదాపు మనకి 2 నుంచి 3 మార్కులు అడుగుతాడు. ఖచ్చితంగా 3 మార్కులు అడగడానికి ఆస్కారం ఉంది. నంబర్ సిస్టమ్ నుంచి 3 మార్కులు అడిగాడు అనుకోండి, నంబర్ సిస్టమ్ నుంచి 3 మార్కులు అడిగితే సింప్లిఫికేషన్ నుంచి కూడా 3 మార్కులు అడుగుతాడు. నంబర్ సిస్టమ్ నుంచి 4 మార్కులు అడిగాడు అనుకుందాం, సో ఇక్కడ వచ్చేసరికి ఒక మార్క్ తగ్గిపోతుంది, 2కి వస్తుంది అనమాట. దీంట్లో ఏమడుగుతాడు అంటే ఒక క్వశ్చన్ అందరికీ తెలుసు, బాడ్మాస్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అండ్ స్క్వేర్ రూట్ కి, క్యూబ్ రూట్ కి, అండ్ క్యాలిక్యులేషన్ కి సంబంధించిన ఒక పార్ట్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ సర్ట్స్ అండ్ ఇండిజెస్ కి సంబంధించింది కూడా ఒకటి దీంట్లోనే అడుగుతున్నాను కాబట్టి అదాన్ని కూడా చూసుకోండి. సో చూసుకోండి, ఇక్కడ నుంచి 3 మార్కులు అయితే ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది. సో అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏం అడగచ్చు అంటే సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్స్, నేను సింప్లిఫికేషన్ 3 చెప్పాను చూసుకోండి, 3 పార్ట్స్ చెప్పాను, దాంట్లో అన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది. సిరీస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పడం జరిగింది, దాని నుంచి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఈ 4 మోడల్స్ చూసుకోండి, ఈ 4 కాన్సెప్ట్ మీరు క్లియర్ చేసినట్లయితే మీకు మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. ఈ టైమ్ అండ్ వర్క్ గురించి డిస్కస్ చేస్తాను చూడండి, టైమ్ అండ్ వర్క్ అనమాట. ఈ టైమ్ అండ్ వర్క్ లో మీకు ఏం అడగడం జరుగుతుందంటే చెప్తాను చూడండి. టైమ్ అండ్ వర్క్ నుంచి దాదాపు మనకి 2 ప్రాబ్లమ్స్ అడుగుతాడు. టైమ్ అండ్ వర్క్ లో ఇంక్లూడింగ్ గా పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఉంటుంది అనమాట. ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా చూసుకోండి, 2 సింపుల్ గానే ఉంటాయి, ఒకటి వస్తే ఇంకోటి రావడం జరుగుతుంది. ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ చూడండి, ఆ తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్ చూడండి. ఏమీ డిఫరెన్స్ లేదు, దీంట్లో ఖాళీ పైప్ ఉంటుంది, దీంట్లో ఉంటుంది అంతే. అంటే దీంట్లో మైనస్ ఉంటుంది, దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఈ టైమ్ అండ్ వర్క్ లో ఇప్పటి వరకు ఏం అడిగాడు అంటే బేసిక్ మోడల్ అడిగాడు ఒకటి. ఫస్ట్ రోజు 28 రోజు బేసిక్ మోడల్ అడిగాడు అనమాట. సో 28th రోజు బేసిక్ మోడల్ అడిగాడు. 29th రోజు ఏం అడిగాడు అంటే లివింగ్ అండ్ జాయినింగ్ కాన్సెప్ట్ అడగడం జరిగింది. లివింగ్ అండ్ జాయినింగ్ కాన్సెప్ట్ అడిగాడు కాబట్టి ఒక వ్యక్తి పనిని వదిలి వెళ్తే అన్నాడు కాబట్టి ఇది 29th రోజు అడిగాడు. అప్కమింగ్ షిఫ్ట్ లో అడగబోయేది ఏంటి అంటే లివింగ్ అండ్ జాయినింగ్ అనేది మోర్ ఓవర్ గా ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ కూడా చెప్తున్నాను చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్. సో ఇంపార్టెంట్ మోడల్ ఏంటి అంటే మీ అందరికీ తెలుసు ఆల్టర్నేట్ డేస్ అనమాట. ఆల్టర్నేట్ డేస్ అనే కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా మీకు అడగడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆ తర్వాత చూడండి వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటి అంటే నెక్స్ట్ M1D1H1 బై W1. సో చూడండి ఈ కాన్సెప్ట్ అనేది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అప్కమింగ్ షిఫ్ట్లలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఇది రైల్వేకి సంబంధించిన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో అండ్ అదే విధంగా ఐసోలేటెడ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. మనకి ఇంకా అడగలేదు, బట్ అప్కమింగ్ షిఫ్ట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూడండి అండ్ ఆర్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. దీనికి సంబంధించింది కూడా ఎప్పుడైనా పేపర్ డిఫికల్ట్ గా ఇవ్వాలి అనుకుంటే టైమ్ అండ్ వర్క్ నుంచి ఇదే ప్రాబ్లం అడుగుతాడు, ఇంతకు మించి అయితే ఆస్కారం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి ఎఫిషియన్సీకి సంబంధించింది మధ్యలో అడుగుతుంటాడు. ఈ ఎఫిషియన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇన్ని మోడల్స్ చూసుకున్నాను అనుకోండి, 2 మార్కులు మీకు కవర్ చేసుకున్నట్టే. చూడండి ఈ 2 మార్కులు మీకు రావాలంటే
దాదాపు ఇన్ని మోడల్స్ నేర్చుకోవాలి. ఇష్టమైన క్వశ్చన్ కాకుండా ఒక బేసిక్ పాయింట్ ఉంటుంది, దాన్ని చూడండి. అన్నెసెసరీ థింగ్స్ క్వశ్చన్స్ అన్ని చూసి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చేయాలా, ఈ బుక్ చేయాలా, ఏ బుక్ అవసరం లేదు. బేసిక్ మోడల్ ఫాలో అవ్వండి. దానికి సంబంధించిన మెథడ్స్ ఏమున్నాయో చూడండి, ప్యాటర్న్స్ ఏమున్నాయో చూడండి, సో దానికి సంబంధించిన టైప్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. అంతే తప్ప ఈ బుక్ ఆ బుక్ మనకి ఏ బుక్ అవసరం లేదు. నెక్స్ట్ విధంగా చూడండి, ఫస్ట్ ఈ మోడల్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఆ బుక్ చూసినా ఈ మోడల్ వైజ్ గా డివైడ్ చేయడం మీకు రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే బేసిక్ నుంచి నేర్చుకున్నప్పుడు. మనకి ఏమీ రాదు, బట్ క్వశ్చన్ చేయడం మాత్రం వచ్చు. నెక్స్ట్ విధం నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిటిక్స్. ఈ స్టాటిటిక్స్ నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ అయితే అడుగుతూ ఉంటాడు. సో ఈ స్టాటిటిక్స్ కి సంబంధించి 50 నిమిషాల వీడియో నేను ఒకటి చేయడం జరిగింది, అది చూసుకోండి. ఒక మార్క్ మిస్ అయితే నన్ను అడగండి, చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, దాంట్లో అన్ని కవర్ చేయడం జరిగింది. ఫస్ట్ చూడండి అంక మధ్యమం. ఫస్ట్ ఇదైనా అడగచ్చు. దీనికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్. అంక మధ్యమం అంటే ఏమీ లేదు, యావరేజ్ చూసుకోండి, నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ మధ్యగతం, బేసిక్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. మధ్యగతం అంటే ఏమీ లేదు, మిడిల్లో ఉండేది. ఇక్కడనే చెప్పేస్తున్నాను నేను అన్ని. అండ్ ఆ తర్వాత చూసుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మధ్యగతం తర్వాత బహుళకం. బహుళకం అంటే ఏమీ లేదు, ఎక్కువ సార్లు వచ్చేది, మోర్ ఫ్రీక్వెన్సీ, ఎక్కువ టైమ్స్ వచ్చేది బహుళకం. సో ఆ తర్వాత చూడండి నెక్స్ట్ ఏం అడగచ్చు అంటే స్టాండర్డ్ డీవియేషన్. అండ్ ఆ తర్వాత చూసుకోండి నెక్స్ట్ ఏం అడగచ్చు అంటే విస్తృతి, వేరియన్స్. తెలుగులో వచ్చి ఇంగ్లీష్లో వచ్చేసరికి వేరియన్స్. ఇంగ్లీష్ వాళ్ళు బాగా చెప్పట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. సో చూసుకోండి, ఈ 5 మోడల్స్ నుంచి బేసికల్ గా మీకు అడగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 1 మార్క్ అయితే ఇక్కడ నుంచి మీరు చాలా సింపుల్ గా గెయిన్ చేసుకోవచ్చు. ఈ 5 మోడళ్లను దాదాపు 50 నిమిషాల్లో కంప్లీట్ గా మీరు నేర్చుకోవచ్చు. ఒక వీడియో ఉంది, వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ విధం చూడండి. ఇవన్నీ నేను ఏమేమి టాపిక్స్ అయితే చెప్పానో అవన్నీ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఎంతైనా యూజ్ అవుతాయి. బేసిక్ లేని వాళ్ళు మాత్రం చూసుకోండి, ఉన్న వాళ్ళు చూసినా లేకున్నా పర్లేదు. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. చూసుకోండి టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క బేసిక్ చెప్తాను చూడండి. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ లో బేసికల్ గా ఏముంటాయి అంటే ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడతాను. టైమ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించిన ప్రాబ్లం ఏమీ లేదు, డిస్టెన్స్ అనేది పైనే ఉంటుంది, అదొకటి గుర్తుంచుకుంటే మిగతా అన్ని కూడా ఫార్ములాస్ రాసేయచ్చు మనం. ఎందుకోసం అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ పైనే ఉంటుంది, మిగిలింది స్పీడ్, కాబట్టి స్పీడ్ రాసేస్తాం. బేసిక్ చూసుకోండి. అండ్ ఆ తర్వాత చూసుకోండి కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ కి చేంజ్ చేయాల్సిన ఒక రెండో మోడల్ అది. అండ్ మూడో మోడల్ చూసుకోండి యావరేజ్ స్పీడ్ అనమాట. నాలుగో మోడల్ వచ్చేసరికి చూడండి రిలేటివ్ స్పీడ్. ఐదో మోడల్ వచ్చేసరికి చూడండి ట్రైన్ బేసిక్స్ అనమాట. అండ్ ఆరు మోడల్ వచ్చేసరికి చూడండి, సో కొంచెం డిలేకి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. డిలే కాన్సెప్ట్, కొంచెం ట్రైన్ అనేది లేట్ అవ్వడం జరిగింది కొన్ని కారణాల వల్ల అని చెప్పేసి అంటుంటాం కదా, అది డిలే కాన్సెప్ట్. ఆ తర్వాత చూడండి ట్రైన్ కి సంబంధించిన రిలేటివ్ స్పీడ్ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఉన్న బేసిక్ ఫార్మాట్స్. నెక్స్ట్ చూడండి ఇంకా ఏముంటాయి అంటే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉండడం జరుగుతుంది. ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి కూడా అడగచ్చు. సో చూడండి, ఈ టోటల్ మీరు ప్రిపేర్ అయినట్లయితే దాదాపు 3 మార్కుల వరకు కూడా మీరు గెయిన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే నాట్ ఓన్లీ టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఏమేమి ఉంటాయంటే టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ట్రైన్స్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా ఉంటుంది. ఇదంతా ఒక ఫార్మాట్ కి సంబంధించింది. ఈ మూడుకి సంబంధించినవి కూడా రిలేటివ్ గా ఉండడం జరుగుతుంది. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించిన బేసిక్ పార్ట్స్ అనమాట. చూసుకోండి నెక్స్ట్ విధంగా చూడండి, ఈ మోడల్స్ అన్ని ప్రిపేర్ అవ్వాలి మీరు. అండ్ ఆ తర్వాత చూసుకోండి నెక్స్ట్ చూడండి యావరేజ్ కి సంబంధించిన కాన్సెప్ట్. యావరేజ్ నుంచి ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి నో చేంజ్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఏంలే చెప్తాను చూడండి, ఒక వ్యక్తి ఒక పని నుంచి వెళ్ళిపోవడం కానీ స్కూల్ నుంచి వెళ్ళిపోవడం కానీ వెళ్ళిపోతే ఇంకో వ్యక్తి అతని ప్లేస్ లో రావడం జరుగుతుంది. అంటే దీంట్లో 15 మెంబర్స్ మొదట ఉంటే ఎండింగ్ లో కూడా 15 మెంబర్సే ఉంటారనమాట. ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన ట్రిక్ కూడా చెప్పడం జరిగింది. న్యూ యావరేజ్ ఈక్వల్ టు ఓల్డ్ యావరేజ్ డిఫరెన్స్, ఇదంతా కూడా నేను చెప్పడం జరిగింది, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనమాట. ఇంకో ఇద్దరు వ్యక్తులు చేయడం వల్ల బరువు ఇంత పెరిగింది, యావరేజ్ ఇంత పెరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అటువంటి సంబంధించింది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనమాట. డిక్రీజ్ కి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఎక్కువగా వచ్చారు అని చెప్పేసి అటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి టెంపరేచర్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇంకా ఏం అడగొచ్చు అంటే క్రికెట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతుంటాడు. చూసుకోండి క్రికెట్ ఇన్నింగ్స్ కి సంబంధించింది, ఇది మన బేసిక్ ఫార్ములా అనమాట. సో చూసుకోండి, ఇది మన బేసిక్ మోడల్స్ అనమాట. ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే ఒక మార్క్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ విధం చూడండి, ఒక్క మార్క్ కోసం ఇంత ప్రయత్నించాలంటే ఇంతకంటే ఎక్కువ ప్రయత్నించాలి. నెక్స్ట్ చూడండి డిఐ డాటా ఇంటర్ప్రిటేషన్. ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ రావాలి అంటే మనకి 3 చాప్టర్స్ రావాలి అనమాట. ఫస్ట్ చూడండి పర్సంటేజెస్. ఈ పర్సంటేజ్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. ఈ పర్సంటేజ్ గురించి కూడా ఒక మార్క్ అడుగుతున్నాడు మనకి. అండ్ ఆ తర్వాత చూడండి రేషియోస్.
ఈ 2 మేజర్ థింగ్స్ అన్నమాట. ఈ 2 టాపిక్స్ వస్తే చేసేయొచ్చు మనం. అండ్ లాస్ట్ వన్ యావరేజెస్. ఈ మూడిటి నుంచి కూడా మనకు అడుగుతూ ఉంటాడు కాబట్టి చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 టాపిక్స్ మీరు పర్ఫెక్ట్ అయినట్లయితే మీరు 3 మార్కులు అనేది చాలా సింపుల్‌గా గెయిన్ చేసుకోవచ్చు. సో చూడండి మేజర్‌గా పర్సెంటేజ్ గురించి మనం చెప్పాలి. పర్సెంటేజ్ గురించి ఒక క్వెషన్ అడగొచ్చు. డాటా ఇంటర్ప్రిటేషన్‌లో 2 క్వెషన్స్ ఖచ్చితంగా అడుగుతాడు మనకి. ఈ పర్సెంటేజ్‌లోని మోడల్స్ చెప్తాను చూడండి. బేసిక్ మోడల్ ఉండడం జరుగుతుంది. అండ్ ఈ పర్సెంటేజ్ యొక్క సక్సెసివ్ కేస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్‌లో వస్తది. ప్రతి దాంట్లో వస్తది కాబట్టి ఈ సక్సెసివ్ కేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ తర్వాత చూసుకోండి ఖర్చు, ఆదాయం, సేవింగ్‌కి సంబంధించిన కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సేవింగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఆ తర్వాత చూడండి సంబంధించిన కాన్సెప్ట్ అన్నమాట. ఒక వ్యక్తి 20% మార్కులొచ్చి 10% మార్కులతో ఫెయిల్ అవ్వడం జరిగింది. 72 మార్కులతో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చింది 28th డేట్ రోజు. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఇంకా ఏం అడగొచ్చు అంటే ఒక ఫుట్‌బాల్, హాకీకి సంబంధించిన క్వెషన్స్ ఉంటాయి గదా! ఇద్దరు ఫుట్‌బాల్ ఆడతారు. వెన్ డయాగ్రామ్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది. వితౌట్ వెన్ డయాగ్రామ్ గూడా మనం చేయొచ్చు. సో, ఈ కాన్సెప్ట్ గూడా అడగొచ్చు. అండ్ ఇది బేసికల్‌గా అడగడానికి ఆస్కారం ఉండే ఏరియా అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా టాపిక్స్ అన్నా మిగిలిపోయాయా అనేసరికి చూడండి. సో, చూడండి ఇది మ్యాథ్స్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. నెక్స్ట్ కూడా డిస్కస్ చేద్దాం వేరే టాపిక్స్ మనం. సో, చూడండి మ్యాథ్స్‌కి సంబంధించిన నేను చెప్పినయన్ని చూసుకున్నట్లయితే మాక్సిమం మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటది. మ్యాథ్స్‌కి సంబంధించిన పెయిడ్ కోర్స్ బై చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళు సాటిస్ఫైడ్‌గా ఉన్నారా లేదా అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్‌కి సంబంధించి నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. ఇక్కడ రాసిన ప్రతి టాపిక్‌ని కూడా అక్కడ ఉంది కావాలంటే మీరు ఎళ్లి చూసుకోండి. నేను ప్రూఫ్స్ కూడా చూపిస్తాను చూడండి. సో, ఫస్ట్ ఈ కోడింగ్, డీకోడింగ్ నుంచి ఖచ్చితంగా మనకి మార్కులైతే రావడం జరుగుతుంది. ఈ కోడింగ్, డీకోడింగ్ నుంచి 4 మార్కులైతే రావడం జరుగుతుంది. బేసికల్‌గా కోడింగ్, డీకోడింగ్ ఎన్ని రకాలుగా ఉంటది అనేది ఆ వీడియోలో చెప్పడం జరిగింది. వెళ్లి చూసుకోండి. సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అయితే తక్కువ రావడం జరుగుతుంది. అండ్ ఈ కోడింగ్, డీకోడింగ్ నుంచి 4 మార్కులు కాదు 3 మార్కులు అడిగాడు కొన్నిసార్లు 4 మార్కులు కూడా అడిగాడు. 2 మార్కులు అయితే ఈజీగానే అడిగాడు. ఒక మార్క్ మాత్రం కొంచెం రివర్స్ ఆర్డర్ అడుగుతున్నాడు చూసుకోండి. ఆ తర్వాత తీసుకోండి వెన్ డయాగ్రామ్. ఈ వెన్ డయాగ్రామ్ గురించి నేను చాలా సింపుల్‌గా చెప్పడం జరిగింది చూసుకోండి. సో, వెన్ డయాగ్రామ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. వెన్ డయాగ్రామ్ నుంచి దాదాపు 2-3 మార్కులు కూడా అడగడానికి ఆస్కారం ఉంటది. ఈ టాపిక్ నేను స్టార్ మార్క్ ఇచ్చాను. ఈ టాపిక్ కూడా స్టార్ మార్క్ ఇచ్చాను. ఆ తర్వాత తీసుకోండి పజిల్‌ని కూడా నేను స్టార్ మార్క్ ఇవ్వడం జరిగింది. పజిల్‌లో లీనియర్ పజిలే చెప్పడం జరిగింది నేను కూడా. పజిల్ కూడా చూసుకోండి. పజిల్‌కి సంబంధించినయి 3 క్వెషన్స్ కాదు గానీ 2 క్వెషన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్‌కి సంబంధించిన క్వెషన్స్ కూడా అడుగుతున్నాడు. చూసుకోండి బ్లడ్ రిలేషన్‌కి సంబంధించినయి 2 క్వెషన్స్ అడుగుతాడు. నెక్స్ట్ చూడండి డైరెక్షన్‌కి సంబంధించి కూడా ఒక క్వెషన్ అడిగాడు. దాన్ని కూడా మీరు చూసుకోండి. ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఆ తర్వాత చూడండి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ అండ్ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ నుంచి 2 మార్కులు అడుగుతున్నాడు. 2+2 టాపిక్‌లు కాబట్టి 4 మార్కులు కాదు 3 మార్కుల వరకు అయితే అడగొచ్చు. దేంట్లోంచి 1 దేంట్లోంచి 2. నెక్స్ట్ శిలాజిమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో, చూసుకోండి ఇక్కడ నుంచి ఖచ్చితంగా 3 మార్కులు అడుగుతాడు. అవసరమైతే 4 మార్కులు కూడా అడుగుతాడు. గ్రూప్ డీలో అయితే 4 మార్కులు అడిగేస్తాడు. నో డౌట్. నెక్స్ట్ అనాలజీకి సంబంధించి 2 మార్కులు అయితే అడుగుతున్నాడు చూసుకోండి. అనాలజీ అనేది చాలా చాలా సింపుల్. సో, చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూసుకోండి. దీన్ని కూడా నేను చెప్పడం జరిగింది. సో, నేను చెప్పిన దాంట్లో ఈ టాపిక్ ఉంది, ఈ టాపిక్ ఉంది, ఈ టాపిక్ ఉంది, ఈ టాపిక్ కూడా ఉంది. అండ్ ఈ టాపిక్ కూడా ఉంది, ఈ టాపిక్ కూడా ఉంది, ఈ టాపిక్ కూడా ఉంది. అనాలజీ కూడా ఉంది. అండ్ ఈ టాపిక్ కూడా ఉంది. నేను చెప్పని టాపిక్ ఏంటంటే సిట్టింగ్ అరేంజ్‌మెంట్ చెప్పలేదు. దాని నుంచి ఒకటే మార్క్ రావడం జరుగుతుంది. ఆడ్ వన్ అవుట్ కూడా నేను చెప్పలేదు. సో, చూడండి ఆడ్ వన్ అవుట్. ఇది. సో, ఇవి మేజర్ టాపిక్స్ అన్నమాట. వీటితో పాటు ఇంకా అడగడానికి ఆస్కారం ఉన్న టాపిక్స్ ఏంటి అంటే సో, ఇక్కడ రాయండి అడగడానికి ఆస్కారం ఉన్న టాపిక్ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి కౌంటింగ్ ఫిగర్స్. త్వరలో ఇవి ఎంటర్ అవ్వబోతున్నాయి. ఇక్కడ నుంచి 2 మార్కులు కూడా వస్తాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అడగడానికి ఛాన్సెస్ ఉన్న పార్ట్ ఇది. కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి వీటితో పాటు ఇంకా ఏం అడగొచ్చు అంటే మిస్సింగ్ నంబర్స్ అడగొచ్చు. మిస్సింగ్ నంబర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి సిరీస్‌కి సంబంధించి దీంట్లో రాయలేదు. సిరీస్‌కి సంబంధించి అనాలజీలోనే చెప్పారు. సిరీస్‌కి సంబంధించి క్వెషన్స్ కూడా దాదాపు 2-3 అయితే ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. సో, ఇది మనకు రీజనింగ్‌కి సంబంధించిన క్వెషన్స్. రీజనింగ్‌కి సంబంధించిన డాటా ఇన్ఫర్మేషన్ అంటే కోడింగ్, డీకోడింగ్‌లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, వెన్ డయాగ్రామ్‌లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో అయితే ఉంటది. వెళ్లి చూసుకోండి. ఆ తర్వాత హిస్టరీ నుంచి ఎక్కువ మార్కులు అడిగాడు. ఇది కొంచెం డిఫరెంట్ థింగ్. ఎందుకంటే హిస్టరీ నుంచి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఫస్ట్ పేపర్‌లో అయితే చాలా మంచి మార్కులు అయితే అడగడం జరిగింది. డిసెంబర్ 28 రోజు ఎక్కువ మార్కులు అడిగాడు. 29th రోజు ఓన్లీ 4 మార్క్స్ అడిగాడు. డిసెంబర్ 6 మార్క్స్ అడిగాడు. డిసెంబర్ 28 రోజు. ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. ఒకవేళ హిస్టరీ మీరు చదవాలి అనుకుంటే మోడర్న్ హిస్టరీ చదవండి. అక్కడ నుంచి అడుగుతున్నాడు.
సో ఇది మేజర్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రఫీ. జాగ్రఫీ నుంచి ఎక్కడ అడుగుతాడో ఎవరికీ తెలీదు. పాలిటీ నుంచి బేసిక్ టర్మ్స్ అయితే చూసుకోండి. అండ్ ఆ తర్వాత తీసుకోండి పాలిటీ నుంచి రీసెంట్‌గా జరిగిన పాలిటీ ఇష్యూ చూసుకోండి. దానివల్ల మీకేమైనా యూజ్ ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి స్టాటిక్ జీకే అయితే తెలీదు. అండ్ ఇక్కడ చూసుకోండి స్టాటిక్ జీకే నుంచి చెప్పలేము. నెక్స్ట్ చూడండి బయాలజీ. ఈ బయాలజీ గురించి ఏం చెప్తున్నాడంటే బయాలజీ గురించి ఖచ్చితంగా చూసుకోండి. 5 మార్కులు అడుగుతున్నాడు అనుకుంటే విటమిన్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వ్యాధుల నుంచి డిసీజెస్ నుంచి ఒక క్వెషన్ అయితే అడుగుతూనే ఉన్నాడు. అండ్ యాజ్ వెల్ యాజ్ చూసుకోండి విటమిన్స్ అడుగుతున్నాడు, వ్యాధులు అడుగుతున్నాడు, ఈ విధంగా బ్లడ్‌కి సంబంధించి కూడా క్వెషన్స్ అడుగుతున్నాడు చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం అడగొచ్చంటే సో జ్ఞానేంద్రియాలకి సంబంధించి కూడా అడగొచ్చనమాట. జ్ఞానేంద్రియాలు. అండ్ ఆ తర్వాత వ్యవస్థల గురించి అడగొచ్చు. అండ్ మెయిన్‌గా మొక్కలకి సంబంధించి క్వెషన్ అడుగుతున్నాడు చూసుకోండి. మొక్కల యొక్క మొత్తం మొక్కల యొక్క బేసిక్ నుంచి మొత్తం చూసుకోండి. దానికి ఫిజిక్స్‌కి సంబంధించి డిస్కస్ చేస్తాను చూడండి. ఈ ఫిజిక్స్‌లో మీరేం చదువుతారు అంటే వెరీ ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి చూడండి వెలాసిటీ అండ్ స్పీడ్‌కి సంబంధించిన డిఫరెన్స్ చూసుకోండి. అండ్ అదేవిధంగా డిస్టెన్స్, డిస్ప్లేస్‌మెంట్‌కి సంబంధించిన డిఫరెన్స్ చూసుకోండి. అండ్ అదేవిధంగా టైంకి సంబంధించిన చూసుకోండి. అండ్ అదేవిధంగా ఏం అడుగుతారంటే భ్రమణ చలనం, స్థలాంతర చలనం, మోషన్‌కి సంబంధించిన బేసిక్ పార్ట్స్ అయితే మీరు చూసుకోండి. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ న్యూటన్ లాస్ చూసుకోండి. న్యూటన్ లాస్‌లో ఇనర్షియా ఇవన్నీ కూడా చూసుకోండి. 3 న్యూటన్ లాస్ అయితే చూసుకోండి. అండ్ ఆ తర్వాత ఏం అడుగుతాడు అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లైట్‌కి సంబంధించి చూసుకోండి. గ్రావిటేషన్ చూసుకోండి. వర్క్, పవర్, ఎనర్జీ చూసుకోండి. వర్క్, పవర్, ఎనర్జీ ఈ టాపిక్స్ మేజర్ టాపిక్స్ అనమాట. వర్క్, పవర్, ఎనర్జీ. అండ్ ఆ తర్వాత తీసుకోండి బేసిక్‌గా మీకు ఎక్కడి నుంచి న్యూమరికల్స్ అడిగే ఛాన్సెస్ ఉంది అంటే న్యూటన్ లాస్ నుంచి అడగొచ్చు. మోషన్ నుంచి కూడా అడగొచ్చు. ఈ రెండిటి నుంచి మీకు న్యూమరికల్స్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. న్యూమరికల్‌కి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూనిట్‌కి సంబంధించి, కొలతలకి సంబంధించి అడుగుతూ ఉంటాడు. ఒక మార్క్ ఇక్కడ నుంచి పక్కా ఉంటది. నెక్స్ట్ లైట్‌కి సంబంధించి, సౌండ్‌కి సంబంధించి అండ్ అదే విధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి చూసుకోండి. ఇవి మేజర్ పార్ట్స్. ఇవి ఫిజిక్స్‌కి సంబంధించి. అండ్ ఆ తర్వాత తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీ గురించి 4 మార్కులు అడుగుతున్నాడు. ఒకటొచ్చేసరికి ఆవర్తన పట్టిక అడుగుతుంటాడు. పీరియాడిక్ టేబుల్ అని చెప్పేసి అంటుంటాం. నెక్స్ట్ చూడండి బేసిక్ థింగ్స్ అని అడుగుతుంటాడు. లోహాలకి సంబంధించినవి చూసుకోండి. లోహాలు, అలోహాలు, ఆ బ్లాక్స్ అడుగుతున్నాడు. ఇంతకు ముందు చూడండి వెరీ ఇంపార్టెంట్ దీంట్లో. అండ్ ఆ తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఏం అడుగుతాడు అంటే సో ఆమ్లాలు, క్షారాలు, పీహెచ్ విలువలు దీంట్లో వెరీ ఇంపార్టెంట్. ఆమ్లాలు, క్షారాలు చూసుకోండి. ఆమ్లాలు, క్షారాలు కూడా దీంట్లో కన్సిడర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్స్. ఈ కంప్యూటర్స్ గురించి నేను ఒక వీడియో చెప్పాను. న్యూమరికల్స్‌కి సంబంధించి అక్కడ నుంచి ఒక మార్క్ అయితే అడగడానికి ఆస్కారం ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి చూడండి జనరేషన్ చూసుకోండి. జనరేషన్స్ అదే విధంగా ఫుల్ ఫార్మ్స్ చూసుకోండి. అండ్ ఈ 3 అయితే వెరీ ఇంపార్టెంట్. ఇవైతే మీరు చూసుకోండి. అండ్ బేసిక్ థింగ్స్ ఫుల్ ఫార్మ్స్ నుంచి పక్కా ఒక క్వెషన్ ఉంటది. అండ్ అదే విధంగా న్యూమరికల్స్ నుంచి ఒక క్వెషన్ ఉంటది. జనరేషన్స్ నుంచి కూడా ఒక క్వెషన్ ఉంటది. 3-4 మార్కులు అడగడానికి ఆస్కారం అయితే ఉంటది. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి ఏమైనా అడగొచ్చు. బట్ రీసెంట్‌గా అయినవి మీరు చూసుకోండి. వెరీ ఇంపార్టెంట్. సో మేజర్‌గా 5 మంత్స్ నుంచి అయితే చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో 10 మంత్స్ చదవడం అనేది చాలా కష్టం కాబట్టి ఒకసారి మీరు చదివినట్లయితే 1 ఇయర్ అయితే మేజర్‌గా చూసుకోవాలి. 1 ఇయర్ అయితే చూసుకోవాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే ఈ మధ్య జరిగినవి 5 మంత్స్‌లో జరిగిన మేజర్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా మీరు చూసుకోండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణకి సంబంధించిన గవర్నర్ అడిగాడు. అది రీసెంట్‌గా జరిగిన ఇష్యూ. అటువంటివి మీరు చూసుకున్నట్లయితే కొంచెం మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటది. అండ్ చూసుకోండి నెక్స్ట్ ఏం అడిగాడంటే గవర్నర్‌కి సంబంధించిన క్వెషన్స్ అడగొచ్చు. సీఎంకి సంబంధించింది ఒకటి అడగొచ్చు. గవర్నర్‌కి సంబంధించింది ఒకటి అడగొచ్చు. నోబెల్ బహుమతి గురించి అడగొచ్చు. లేదంటే అవార్డ్స్ గురించి ఒక క్వెషన్ అడగొచ్చు. అండ్ అదే విధంగా డేస్ గురించి ఒక క్వెషన్ అడగొచ్చు. అండ్ అదే విధంగా డేస్ గురించి అడగొచ్చు. అండ్ ఇంకా ఏం అడగొచ్చు అంటే మేజర్ థింగ్స్ అన్ని కూడా మీరు చూసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన ఎన్టీపీసీకి సంబంధించిన 2 డేస్ వెయిటేజ్ అనమాట. ఇప్పటివరకు ఏ విధంగా అడిగాడు, ఏ విధంగా అడగబోతున్నాడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. మీరు నా మ్యాథ్స్‌కి సంబంధించిన ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మ్యాథ్స్ విత్ మహేష్ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానెల్ ఉండడం జరిగింది. దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో నేను అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ డెఫినిట్‌గా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే అండ్ ఆల్